ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ దినం నాడు దేవుడి వాక్యం చూసుకుందాం. యోబు గ్రంథము 28వ అధ్యాయము 3వ వచనం మనం చూసుకున్నట్లయితే అక్కడ దేవాది దేవుడు మాట సెలవిస్తున్నది. ఏమని సెలవిస్తుందంటే, మనుషులు చీకటికి అంతము కలుగ చేయుదురు అంటున్నది. అని గాఢంధకారములోను మరణాంధకారములోను ఉండు రత్నములను వెతుకుచు వారు భూమి అంతముల వరకు సంచరింతురు. హల్లెలూయా అని దేవుడు వాక్యం ఇక్కడ యోబు గ్రంథంలో తెలియపరుస్తున్నది. ఏమని, మనుషులు చీకటికట అంతము కలగజేస్తారంటే దైవ జ్ఞానమును ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము. జ్ఞానము ఎంత బలమైనది, ఎంత శక్తివంతమైనది. ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుడి జ్ఞానము ఎలా వస్తుంది అంటే, దేవుడు వాక్యం సెలవిస్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము అంటాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే వివేచనకు ఆధారము అంటాడు. యెహోవా యందు భయభక్తులు తెలివిని పుట్టించును అంటాడు. అంటే దేవుడు వాక్యము మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దైవికమైన మాటలు ఏం సెలవిస్తున్నాయంటే దైవ జ్ఞానాన్ని మనకు తెలియజేస్తున్నాయి. మనుషులు వెర్రివాళ్ళు, మనుషులకు జ్ఞానము లేదు. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు తండ్రి అయిన దేవుని యొద్ద ఉన్నాయి. అవి ఎప్పుడు వస్తాయి మనకనంటే దేవుని యందు భయభక్తులు నిలిపినప్పుడు వస్తాయి. భయభక్తులు నిలపడము దేవుని దృష్టికి అనుకూలంగా కనబడాలి. మనము భయభక్తులు ఉన్నట్లు నటించకూడదు, భయభక్తులు ఉన్నట్లు మనము ప్రవర్తించకూడదు. కానీ భయభక్తులతో ప్రవర్తించాలి. భయభక్తులు కలిగి ఆయన దృష్టికి మనము అనుకూలంగా జీవించాలి. అప్పుడు దేవాతి దేవుడు వెర్రివారమైన మన ఎడల, పనికి రాని మన ఎడల తన దయా సంకల్పము చొప్పున తన జ్ఞానము మనకు అనుగ్రహించరంటున్నాడు. ఎందుకంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఆయన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచను, భూమిని కలగజేసిన తన జ్ఞానము చేత. అంటే దేవుని జ్ఞానమునకు అంతము లేదు అంటది కదా. దేవుని వాక్యము ఎంతో శ్రేష్టమైనది, బలమైనది. ఆ వాక్యం మనల్ని దర్శిస్తుంది. ఎలా అని అంటే సమయాలలో, అంటే బలహీనంగా ఉన్న సమయాలలో, జ్ఞానము లేని సమయములలో, ఆలోచన రాని సమయాలలో మనల్ని దర్శిస్తుంది. ఎప్పుడు అంటే దేవుడి సన్నిధిలో ప్రార్థించినప్పుడు. ఈ చీకటికి అంతము ఎలా మనుషుడు కలగజేస్తాడు అంటే మనకందరికీ తెలుసు. థామస్ అల్వాని మనం జ్ఞాపకం చేసుకుంటాం కదా. వారి తల్లి ఎలా ప్రార్థించింది. అతడు వెర్రివాడై ఉంటున్నాడు, అతడు జ్ఞానము లేనివాడై ఉంటున్నాడు. ఎన్ని మార్లు స్కూళ్ళకు పంపినను ఆయన స్కూల్లో ఉంటున్నాడు తప్ప, కానీ ఆయనకు అసలు జ్ఞానమే లేదు. ఆయనకు అక్షరం ముక్క కూడా రావట్లేదు. దానిని బట్టి ఆ కుమారుణ్ణి మాటికి ఇంటికి పంపించడము, తల్లిని పిలిచి ఉపాధ్యాయులందరూ ఈయన పనికి రాడు అని ఇంటికి తోడివేయడము, అతని చేతిలోనే లెటర్ రాసి ఇక్కడి నుంచి నువ్వు స్కూల్కు రావద్దు అని అతనితోనే పంపించడము. ఆ లెటర్ను చూసిన తల్లి దేవుడి సన్నిధిలో ఎలా ఉంది. ఆ లెటర్ చూడగానే తల్లులమైన మనం ఎలా కృంగిపోతామనంటే, మనకు ఇటువంటి బిడ్డని ఇచ్చావేంటి ప్రభా, నాకు ఇటువంటి స్థితి ఇచ్చావేంటి ప్రభా, నా బిడ్డనే ఇటువంటి స్థితిలో బ్రతుకుచున్నాడు, నేను ఇలా బ్రతకను అని ఈ రోజులలో అయితే అవమానాలు తట్టుకోలేక అగత్యాలు చేసుకునే దినాలు వచ్చాయి. అంటే నిరీక్షణ లేక, బలము లేక, ఆధారం ఉన్న ఆ యేసు ప్రభువులను మరిచి ఇలాంటి ప్రయత్నాలు ఎందరో చేస్తున్నారు. ఆ సమయాలలో దేవాతి దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకున్నాలి. తల్లి అదే విధంగా జ్ఞాపకం చేసుకుంది. ప్రతి దినమంట ఆ తల్లి దేవుడి సన్నిధిలో తన కుమారుడి కొరకు ముర్ర పెట్టేదంట. వెర్రివాడిన తన కుమారుడికి దేవుని చేతులకు అప్పచెప్పేదంట. అలా ప్రార్థించి ప్రతి దినము తన నెత్తిపైన చేతి పెట్టి స్కూల్కు పంపించేదంట. అయినను అక్కడ ప్రయోజనం కనబడిందంటే లేదు. అటువంటి ప్రయోజనం కనబడే సందర్భంలో ప్రయోజనం ఇక రాదు లేదు అని తెలిసిన తర్వాత కూడా తల్లి నిరుత్సాహపడలేదు. కానీ సర్వశక్తుడైన దేవుడి చేతిలోకి బిడ్డను అప్పచెప్పింది. ఆయన ఏమైనా చేయగలడు, చేసిన దేవుడే నా బిడ్డను బాగు చేయగలడు ఒక విశ్వసించి ఆ తల్లి దేవుడి సన్నిధిలో ప్రార్థించింది. ఆ బిడ్డ అడిగాడు, అమ్మా ఈ ఉత్తరము దేని కొరకు ఇచ్చారంటే, నీవు అందరికంటే ఉన్నత స్థితిలో ఉన్నావని, నీవు అందరికంటే ఎత్తైన స్థితిలో ఉన్నావు, నీకు పెద్ద స్కూల్లో నీకు అక్కడ చదివించాలని పంపించారు అని అంది. కానీ కుమారుణ్ణి అవమానపరచలేదు, కుమారుణ్ణి దెబ్బలు కొట్టలేదు, కుమారుణ్ణి దుఃఖపరచలేదు, ఆమెను దుఃఖపడలేదు. ఆ లెటర్ తీసి ఆమె ఒక చోట దాచింది. కానీ ఆమె ప్రార్థన మాత్రం ఆపలేదు. ఎందుకు ఆపలేదు ఆ తల్లి అని అంటే, ఆ బిడ్డను గర్భంలో ఉత్పత్తి చేసినది సర్వశక్తి గల దేవుడు. ఆ బిడ్డను దేవాది దేవుడు పుట్టించాడు, దేవాది దేవుడి ఆ బిడ్డను నడిపించాడు. కాబట్టి దేవాది దేవుడి సన్నిధిలో ఆమె మొర్రపెట్టినప్పుడు చీకటిని ఆయన వెలుగుగా మార్చుటకు దేవుడి సన్నిధిలో ఎప్పుడు ఆమె నా బిడ్డను ఉన్నత స్థితిలో ఉంచు ప్రభు అని ప్రార్థించింది.
మరి తల్లులమైన మనము మన బిడ్డలు కూడా జ్ఞానము లేని వారై ఉన్నారేమో, వెర్రి వాళ్ళుగా ఉన్నారేమో, మనం అలా ప్రార్థిస్తున్నాం. ఆ తల్లి అలా ప్రార్థించినప్పుడు అక్కడ ఏం జరిగిందనంటే, తల్లి ప్రార్థిస్తుంది. ఒకానొక దినము నాడు, ప్రతి దినము ఆయన బిడ్డ ఆడుకుంటుండగా ఒకానొక దినము నాడు ఆట ఆడుకుంటూ ఆయన తిరిగి రావడం జరిగింది. ఆ తిరిగి వస్తుండగా కారు చీకటి కమ్మింది. ఇంటికి వస్తున్నాడు. ఆ చీకట్లో ఒక్క మెరుపు ఆకాశం నుంచి కిందికి మెరవడంతో ఒక్కసారి ఆగిపోయాడు, వెలుగు కనిపించింది అని. మరొక్కసారి కానీ అదే విధంగా కనబడినప్పుడు భూమి పైనకు ఆకాశం నుంచి క్రిందికి వెలుగు కలిగింది. కలగగానే ఈ పరిస్థితి ఏమిటి, ఈ పరిస్థితి ఏంటి అని ఆయన గమనించడం ఆరంభించాడు. అంతకాలము తెలివిలేడి ఆయన ఎలా గమనించాడు అని అంటే, దేవుడు శక్తిమంతుడు. తల్లి చేసిన ప్రతి ప్రార్థన ఆకాశమందలి దేవుడు విన్నాడు. తల్లికి కలిగిన ప్రతి అవమానంను ఆకాశమందలి దేవుడు చూశాడు. తల్లి ప్రజల చేత హింసింపబడుతున్నప్పుడు, ఆమె దూషింపబడుతున్నప్పుడు ఆ బాధను దేవుడు చూశాడు. ఎందుకు అనంటే దేవుడే చేశాడు కాబట్టి దేవుడు చూశాడు. దేవుడు చూసినప్పుడు అక్కడ దేవాతి దేవుడు ఆ బిడ్డను కనుగొన్నాడు. అలా చూడడం ఆరంభించాడు. అంటే దేవుడు ఏం చేశాడు, ఆ బిడ్డకు ఆలోచింపే శక్తినిచ్చాడు, గ్రహింపు శక్తినిచ్చాడు. అప్పుడు ఆ లైట్ను చూసి ఇంటికి వెళ్ళి ప్రయోగం ఆరంభించాడు. ఏమి చదువురాని ఆ బిడ్డ ప్రయోగాన్ని ఆరంభించాడు కదా. ఒక గొప్ప ఆయన ఎలా అంటే ఆ తారు వైరు ఈ తారు వైరు తీయడము, అన్ని చుట్టడము, ఆకాశం వైపు ఉంచడము, అలా అంటించడం ఇలా అంటించడం చేసి ఆయన అప్పుడు ఆకాశం నుంచి వెలుతురును లైట్ను భూమి మీద కనుగొన్నాడు. ఎవరు? థామస్ అల్వా. అంటే తల్లి చేసిన ఆ ప్రార్థన బిడ్డను ఏం చేసింది? వెర్రివాడైన ఆ బిడ్డను తల్లి చేసిన ప్రార్థన ఏమి చేసింది? ఎన్నిక లేని ఆ బిడ్డను తల్లి చేసిన ప్రార్థన ఏమి చేసిందంటే, ఈ వెర్రి వారికి నేను జ్ఞానం ఇచ్చేదని అంటున్నాడు. దేవుడు వాక్యం సెలవిస్తుంది. జ్ఞానులను సిగ్గుపరిచినట్లు వెర్రివాడికి నేను జ్ఞానం ఇచ్చి లేపుతాను అన్నాడు. మరి వెర్రివాడికి దేవుడు జ్ఞానం ఇచ్చి లేపాడు కదా. అక్కడ పనికిరాని ఆ కుమారుని దేవుడు జ్ఞానం ఇచ్చి లేపాడు. ఏ విధము చేతారనంటే, తల్లి చేసిన ప్రార్థన. తల్లి అనునిత్యము దేవుడి సన్నిధిలో గోజాడిన దాన్ని బట్టి విశ్వసించింది, నిరీక్షించింది, కన్నీరు కార్చలేదు, అవమానమును ఏ దాన్ని కూడా లెక్క చేయలేదు. ప్రతిదాన్ని నిర్లక్ష్య పెట్టి తన ముందు దేవుడు ఏముంచాడో దాని కొరకు మొర్ర పెట్టడం ఆరంభించింది. ఆ మొర్రలో తల్లి విజయం సాధించింది. ఎలానో తెలుసా? పనికి రాని సమాజంలో గుర్తింపు లేని ఆ బిడ్డే యావత్ ప్రపంచానికే దేవుడు ఏర్పాటుగా ఆ బిడ్డనుకు, మన భారతదేశానికి ఆ బిడ్డను ఎన్నో ప్రపంచ దేశాలకు ఆ బిడ్డను దేవుడు మాదిరిగా ఉంచాడు. ఎందుకో తెలుసా? అంటే అనేకమైన ప్రజలు ఆ విధంగా ఉంటున్నారు. కానీ ఇక్కడ అంటాడు, దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఇంకా చూసుకున్నట్లయితే కారములో మరణాంధకారములో ఉండు రత్నములను వెతుకుచారంట. అంటే సొరంగాలు త్రవ్వుతారన్నట్లు. వాళ్ళు సొరంగాలు త్రవ్వుతూ ఏమి తీస్తున్నారంటే మట్టి నుండి ఇనుమును తీస్తారు. అనేకంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అంటాడు, వారు భూమి అంతముల వరకు సంచరిస్తారు. భూమి అంతం ఎక్కడ వరకు ఉన్నదో అక్కడ వరకు సంచరిస్తారు. ఎవరు? చీకటిలో వెలుగు కనుగొని వారు. మరణాంధకార లోయలలో వారు ఏం చేస్తున్నారంటే ఉండు రత్నములు వెతుకుచు కదా. ఎలా ప్రయత్నిస్తున్నారు మనుషుడు అంటే, ఈ జ్ఞానం అంతా మనుషుడికి ఎక్కడి నుంచి వచ్చిందంటే కేవలం దైవం ద్వారా వచ్చిందని మనం చూసుకుంటాం. దైవికమైన ఆలోచనలు అత్యంత తెలివిగా ఉంటాయి. ఎలా ఉంటాయంటే దైవమే జ్ఞానం ఇచ్చేది కదా. కాబట్టి ఇక్కడ అంటాడు, మనస్సులు దైవికంగా గమనించాలి. మన మనస్సు ఎలా గమనించాలంటే దైవికంగా గమనించాలి. కాబట్టి జ్ఞానాన్ని మరియు సంపదలను ఎలా సాధించాలని కూడా మనము దేవుణ్ణి అడగాలి. ఎందుకంటే బుద్ధి జ్ఞాన సంపదలు సర్వ సంపదలు ఆయన దగ్గర గుప్తంలో ఉన్నాయి. కాబట్టి భూమి యొక్క ఉద్దేశాలు అస్పష్టమిగా ఉన్నాయి కదా. భూమి మీద ఉన్న ఉద్దేశాలన్నీ స్పష్టించలేవు, అవి పనికిరానివిగా ఉన్నాయి. కానీ పరలోకమైన దైవికమైన ఆలోచనలు ఎంతో గొప్పవై ఉంటున్నాయి. దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఆలోచన శక్తియు అధిక బుద్ధియు నేను నీకు అనుగ్రహించేవాడను నేనే అని దేవుడు వాక్యం యెషయా గ్రంథంలో చూసుకున్నట్లయితే ప్రవచన రీతిగా సెలవిస్తుంది అని ఇక్కడ అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? సర్వ సంపదను వారి ధైర్య సాహసాలతో పట్టుదలతో ఎలనట సర్వ సంపదలు భూమి మీద ఉంటున్నాయి చూడు. వారి ధైర్య సాహసాలతో వారి పట్టుదలతో శాశ్వతమైన సంపద కొరకు వారు కష్టపడాలి. ఎందుకు కష్టపడాలి అని అంటే కష్టము లేకుండా ఏది రాదు. థామస్ అల్వా గారు కష్టపడ్డాడు, గ్రహించడము దేవుడు ఇచ్చాడు. అప్పటి నుండి ఆయన దైవికమైన ఆలోచనలో తల్లి పెంచింది. ఆ రీతిగా దైవికమైన ఆలోచనలో ఆయన భూమి మీద ఉన్న అస్పష్టతను గుర్తించలేడు. కానీ దైవికమైన ఆలోచనలను గుర్తించుటకు దేవుడు శక్తినిచ్చి అప్పుడు ఆయన ఎలా కష్టపడ్డాడంటే శాశ్వతమైన సంపద అనగా శాశ్వతంగా భూలోకంలో ఆ వెలుతురును అతను ఉంచాడు భూలోకంలో కదా. కాబట్టి అక్కడ అంటున్నాడు, కాబట్టి బలహీనమైన హృదయం ఎలానట తీసుకోకూడదు. మనం బలహీనమైన హృదయం కలిగి మనం ఏ మాత్రం కూడా ఉండకూడదు, దాన్ని తీసివేయాలి. జ్ఞానాన్ని సంపాదించుకోవడం, బంగారాన్ని సంపాదించటం ఎలానట సొంతంగా త్రవ్వడం, ఎలానట సొరంగాలు త్రవ్వుతారు వాళ్ళు. వీటన్నిటిని బంగారు గౌళ్ళు తవ్వుతారు
కదా, మట్టిని తీసి ఇనుమును చేస్తారు. ఇవన్నీ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? మనుషుడి కంటే దైవికమైన ఆలోచనల వలన కలిగింది. కాబట్టి ఇక్కడ అంటాడు, ఏమని అంటున్నాడంటే, పరిశుద్ధాత్మ దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఎలానట? పరిశుద్ధాత్మ వలన ప్రసాదించబడింది. ఏంటి? ఈ జ్ఞానము పరిశుద్ధాత్మ వలన ప్రసాదించబడింది. జ్ఞానాన్ని రెండు రకాలుగా మనం చూసుకుంటాం. ఒకటి దేవుని లోతుల్లో దాగి ఉన్న ఒక గొప్ప జ్ఞానం అయి ఉంటుంది. ఇంకొకటి మనుషుల పట్టుకు మించిన ఈ జ్ఞానం ఎక్కడ అలా జ్ఞానం దాగి ఉంది. జ్ఞానం దాగి ఉన్నప్పుడు ఈ జ్ఞానం ఎక్కడ నుండి కనుగొనవచ్చునంటే, దానిది ఎలానట ఆ జ్ఞాన సంపద ఎక్కడుందంటే క్రీస్తులో దాచబడి ఉంది. కాబట్టి దేవుని వాక్యం ద్వారా బయలుపడింది. ఏంటి? దేవుడి జ్ఞానం విశ్వాసం ద్వారా స్వీకరింపబడింది. ఏంటి? దేవాతి దేవుడి యొక్క జ్ఞానంలో మనం అదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ దేవుడి వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా చూసుకుందాం, కీర్తనలో కూడా అంటాడు, యెహోవా నా మొర నీ సన్నిధికి వచ్చును గాక, నీ మాట చొప్పున నాకు వివేకము నిమ్ము అంటాడు కదా. ఆయన మొర్ర పెడుతున్నప్పుడు మన మొర్ర దేవుడి సన్నిధికి చేరాలి. చేరే విధంగా ప్రార్థించినప్పుడు ప్రభువు మనకు వివేకమును అనుగ్రహిస్తాడు. అడుగుడి మీకు ఇయ్యబడునన్నాడు కదా, వివేకమైన ఇస్తాడు. అదే చూసుకున్నట్లయితే సామెతలు 2:4 వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని గురించిన విజ్ఞానము